ఎన్నికల సమయంలో మేడ్చల్ జిల్లా తనిఖీల్లో దొరికిన డబ్బు ఒకరి ప్రాణం తీసింది. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్ కు కారణమైంది. ఈ నెల 11న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీంగూడ చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా బైక్ పై వెళుతున్న సాయి కుమార్, కార్తిక్ల దగ్గర బ్యాగులో 25 లక్షల నగదు దొరికింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ శ్రీకాంత్ క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అయితే 18.50 లక్షల తనిఖీల్లో దొరికినట్లు ఇన్స్పెక్టర్ వెంకటయ్యకు వివరించారు. అయితే బ్యాగులో 25 లక్షల నగదు ఉందని, 6.5 లక్షలు కానిస్టేబుల్ దాచిపెట్టారని ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు నిందితులు సాయి కుమార్, కార్తిక్. ఈ ఘటనపై విచారణ జరిపించిన రాచకొండ సిపి తరుణ్ జోషి 6.5 లక్షలను రికవరీ చేయించి శ్రీకాంత్ యాదవ్, కృష్ణలను అదే రోజు సస్పెండ్ చేశారు. తమ కొలీగ్ రంజితే పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులకు దొరికిన సాయి కుమార్, కార్తిక్ తమ యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో యజమాని రంజిత్ ను నిలదీశాడు. మనస్తాపం చెందిన రంజిత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సూసైడ్ పై చర్లపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైంది. అయితే ఆ డబ్బు ఎవరిదనే దానిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల క్రమంలో ఒకరోజు ఎన్నికలు ముందు కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇద్దరు పోలీసుల వద్ద కూడా 25 లక్షల రూపాయలు దొరికాయి. కానీ ఈ 25 లక్షలు దొరికినటువంటి క్రమంలోనే ఇందులో ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి వ్యక్తి రంజిత్ అనే వ్యక్తి కూడా ఇందులో సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ కేసులో పలు అనుమానాలు కూడా తావెత్తడంతో కూడా ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దర్యాప్తుకు ఆదేశించారు. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు ఏదైతే దొరికినటువంటి స్పాట్లో దొరికినటువంటి 25 లక్షల రూపాయల్లో 18.5 లక్షల రూపాయలు మాత్రమే చూపించి మిగతా 6 లక్షల రూపాయలు నొక్కేశారు అనే విషయంపైన ఇటు దర్యాప్తులో వెల్లడైంది. అయితే కార్తిక్, సాయి అనే ఇద్దరు వ్యక్తులు ఒక శక్తి బార్కు చెందినటువంటి యజమాని శ్రీకాంత్కు చెందినటువంటి 25 లక్షల రూపాయలను ఇటు కీసర కరీంగూడ నుంచి వేరే ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి క్రమంలోనే మొత్తం మీద ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే బైక్ పై వెళ్తున్నటువంటి సాయి, కార్తిక్ ఇద్దరు కలిసి కూడా 25 లక్షల రూపాయలను ఈ కీసరలోని కరీంగూడ చౌరస్తా నుంచి తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఆ విషయాన్ని వారి యొక్క కొలిగి అయినటువంటి మిత్రుడు రంజిత్ అనే వ్యక్తి ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఈ ఇద్దరు కానిస్టేబుల్ అయినటువంటి శ్రీకాంత్, అదేవిధంగా కృష్ణ ఇద్దరు కలిసి కూడా ఈ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా ఏదైతే డబ్బు తరలిస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి దగ్గర నుంచి 25 లక్షల రూపాయలను మొత్తానికి సీజ్ చేసినట్టుగా చూపించి అందులో 6 లక్షల రూపాయలను నొక్కేశారు. ఈ విషయమంతా కూడా మొత్తానికి ఉన్నత స్థాయి అధికారులకు చేరింది. దీనిపైన దర్యాప్తు చేసినటువంటి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆ ఇద్దరిని కూడా కానిస్టేబుల్స్ అయినటువంటి శ్రీకాంత్, అదేవిధంగా కృష్ణను ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి సాయి కావచ్చు, కార్తిక్ వారి యొక్క కొలిగి అయినటువంటి రంజిత్ సమాచారం ఇచ్చారనే విషయంపైననే వాళ్ళు అతనిపైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు మరి దర్యాప్తులో రంజిత్కు సంబంధించినటువంటి అంటే ఇన్ఫార్మర్గా ఉన్నారనే విషయంపైననే మొత్తం మీద పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రంజిత్ తన స్వగ్రామమైనటువంటి చర్లపల్లిలో సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా పలు అనుమానాలు తావెత్తుతున్నాయి. ఎందుకంటే ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి రంజిత్ సమాచారం ఇవ్వడంతో సాయి, అదేవిధంగా కార్తిక్ ఇద్దరు దొరికిపోయారు. అంతేకాకుండా ఇందులో ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్ గురి కావడంతో కూడా ఒక్కసారికి అతనిపైన ప్రెజర్ పెరిగింది. ఆ కారణాలతోటే రంజిత్ సూసైడ్కు పాల్పడ్డారనే విషయంపైననే దర్యాప్తు కొనసాగుతుంది. అంతేకాకుండా స్పాట్లో 25 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయా, ఇంకా కోట్లాది రూపాయలు ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్న అనే సమాచారం రంజిత్ దగ్గర ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనే విషయాలపైననే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే ఉన్నతాధికారులంతా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే రంజిత్ ఆత్మహత్య గల కారణాలపైన కూడా పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే కానిస్టేబుల్స్ రంజిత్ పైన ప్రెజర్ చేశారా, లేకుంటే దొరికిపోయినటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి సాయి, కార్తిక్లు వాళ్ళిద్దరూ కలిసి రంజిత్ని భయపెట్టారా అనే విషయాలపైననే పోలీసులు దృష్టి సారించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇద్దరు కానిస్టేబుల్ అయినటువంటి శ్రీకాంత్, కృష్ణ ఇద్దరు కలిసి 25 రూపాయల
లక్షల డబ్బును మాత్రమే పట్టుకున్నారా, లేకుంటే పెద్ద ఎత్తున నగదును తరలించేటువంటి క్రమంలోనే వాళ్ళు చెప్పిందంతా నిజ నిర్ధారణకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఇటు ఉన్నతాధికారులు ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ప్రజెంట్ దర్యాప్తులో చూసినట్టయితే ఇద్దరు కానిస్టేబుల్ అయినటువంటి కృష్ణ, అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ను వాళ్ళని సస్పెండ్ చేస్తూ శ్రీకాంత్ యాదవ్ను, కృష్ణను ఇద్దరిని సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనరు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ విషయం పైననే మరోసారి విచారణకు సంబంధించి వారిపైన క్రిమినల్ యాక్ట్ ప్రకారంగా కూడా వారిని అదుపులోకి తీసుకొని కూడా పూర్తిగా కస్టడీ తీసుకొని విచారించినట్లయితే మొత్తం మీద ఈ ఇన్ఫార్మర్ రంజిత్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, స్పాట్లో దొరికిన 25 లక్షల రూపాయల మేరకేనా లేకుంటే భారీ మొత్తంలో ఇంకా నగదు తరలించారా అనే విషయాలపైననే ఇంకా రాచకొండ పోలీస్ కమిషనరు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.